చరిత్రలో భారతదేశాన్ని క్రీస్తుకు పూర్వం నుంచి, క్రీస్తుకు పూర్వం అంటే అసలు మరీ క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం మల్లాసు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీలు పెట్టారు. అంటే మల్లాస్ అంటే మాలలు యూనివర్సిటీలు పెట్టారు. తక్షశిల యూనివర్సిటీ పెట్టారు. అందరు గురుకులాలని, ఆశ్రమ పాఠశాలని ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు పెట్టారు. తర్వాత అలెగ్జాండర్ని ఎదుర్కొన్నారు. మల్లా, శిబి, క్షుద్రక్ అనే 3 తెగలు అలెగ్జాండర్ని ఎదుర్కొన్నారని బర్నెస్ అనే ఆయన ట్రావెల్స్ ఇన్ బొకారో అనే బుక్లో 114వ పేజీలో కూడా ఆ 3వ వాల్యూంలో రాయటం జరిగిందని చాలా వీడియోలో చెప్పాను నేను. వాళ్ళు చాలా రాజ్యాలు పరిపాలించారు. వాళ్ళు నేడు అనేక పేర్లతో భారతదేశంలో వాళ్ళు ఉన్నారు. మల్ల రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు తర్వాత డివైడ్ అయ్యి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్టచబుల్స్గా కూడా ఉన్నాయి. అవి వాళ్ళు మల్ల అనే పేరుతో నేడు 14 రాష్ట్రాల్లో ఉన్నారు. మౌర్య అనే పేరుతో 10 రాష్ట్రాల్లో ఉన్నారు. మౌర్య అండ్ బౌర్య అనే పేరుతో 10 స్టేట్స్లో ఉన్నారు. నేను వేరే వీడియోలో కూడా ఇది చెప్పా. పల్లవ అనే పేరుతో ఒక 7 రాష్ట్రాల్లో ఉన్నారు. కోరి అనే పేరుతో కూడా ఒక 6 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో కాకతీయులు కోట ఉంది. ఓరుగల్లు కోట చుట్టూ ఒక కందకం ఉందనుకో. సపోజు ఒక కందకం తవ్వారు. అందులో ఈ క్రొకోడైల్స్, స్నేక్స్ ఇవన్నీ వేస్తారన్నమాట. శత్రు రాజ్యాలు రాకుండా ఆ కందకాన్ని వాటర్తో నింపేవాళ్ళు అన్నమాట. ఆ వాటర్తో నింపితే దాన్ని మాల కందకం అన్నారు. మాల అగర్తల అనే పేరులతో ఉన్నాయి ఇప్పుడు మెయిన్ కందకాలు ఇవన్నీ. అంటే మాల రేసెస్ ఎంత పవర్ఫుల్లో విజయనగర సామ్రాజ్యం వీడియో కూడా చేశాను నేను. శ్రీకృష్ణదేవరాయల అసలు పేరు ఏంటి, ఆయన ఆస్థానంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి, అసలు ఆయన మాలదాసరి మీద ఒక బుక్కే, ఒక హీరోగా మాలదాసరిని పెట్టి ఒక గ్రంథమే రాయటం ఏంటి, ఆయన పేరే కిస్ నాగరాయ అని ఉండటం ఏంటి, ఇవన్నీ రాసుకుంటా వచ్చా. అంటే నాగవంశాలు, మల్ల వంశాలు, పల్లవ వంశాలు, మౌర్య వంశాలు, కోరి వంశాలు ఇవన్నీ వీటికి సంబంధించినవి. అప్పట్లో మనోళ్ళని ఏమనేవాళ్ళు అంటే యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాలల్ని యుద్ధ మదోన్మత్తులు అని చరిత్రలో మాలల గురించి అనేక సార్లు రాయటం జరిగింది. యుద్ధ మదోన్మత్తులు అని. అసలు అప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. మాటలు చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు. అన్ని చేతలే ఉండేవి. పూర్వకాలంలో మన జాతులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చేతలే ఉండేవి అన్నమాట. ఆ రోజుల్లో మనకి నేను చెప్పాను కదా, ఇప్పుడే మల్ల రాజ్యాలు, పల్లవ రాజ్యాలు, మౌర్య రాజ్యాలు, కోరి రాజ్యాలు, కాకతీయ రాజ్యాలు ఇవన్నీ చేసినప్పుడు మనోళ్ళు ఎక్కడికి వెళ్ళినా అనేక టైటిల్స్ అంటే అనేక బిరుదులు ఉండేవి. ఆ బిరుదులు ముఖ్యంగా చూడండి, అసలు ఏ రేసుకు కూడా భారతదేశంలో ఇంకొక రేసు అంటే మల్ల రేసు తప్ప ఇంకొక రేసుకి అసలు ఎలాంటి బిరుదులే లేవు. చూసుకోండి, అన్ని జాతులు భారతదేశం మొత్తం ఇప్పుడు ఓసీల జాతులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవ్వరికి లేవన్నమాట వీళ్ళకి తప్ప. వీళ్ళకి ఏమేమి బిరుదులు ఉండేయంటే ఇవన్నీ నేను చరిత్ర పుస్తకాలన్నీ ఎతికి తీసుకున్నా. ప్రతి డైనాసిటీలో నుంచి, ప్రతి రాజవంశంలో నుంచి తీసుకున్నా. అవి ఏమేమి ఉన్నాయంటే జగదేకమాల, భూలోకమాల, భువనైకమాల, త్రిలోకమాల, త్రిభువనమాల, త్రైలోక్యమాల, యుద్ధమాల, అవహమాల, ఉరుమాల, పెరుమాల, పెనుమాల, తిరుమాల, వీరమాల, ధీరమాల, రణమాల, సూర్యమాల, కేతుమాల, తేజోమాల, సిరిమాల, సింహమాల, ఇలా చెప్పుకుంటా వెళ్తే బోలెడు ఉన్నాయి. అయితే ఇదంతా ఏంటంటే ఇదంతా గతం. ఆ రోజుల్లో రాజ్యాలు ఉండేవి. ఆ రోజుల్లో మనం అసలు మాటల కంటే చేతలే ఎక్కువ ఉండే. ఆ రోజుల్లో పాలకులుగా ఉన్నాం. ఆ రోజుల్లో యోధులుగా ఉన్నాం. యుద్ధ మతోన్మత్తులుగా ఉన్నాం. యుద్ధం అంటే అసలు నీటి మీద ప్రయాణంలాగా అలా తేలిగ్గా చేసేసేవాళ్ళం. నేడైతే అంత దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో అంటే చదువుకోవాలన్నా, మనం రాజకీయాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా, చదువుకోవాలన్నా, రాజకీయాలు చేయాలన్నా మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాల్సిందే. మనం చిన్న వ్యాపారాలు చేయాలి. నేను స్టేట్ అంతా తిరిగా. ఇప్పుడు పిఠాపురం ఉందనుకో, పిఠాపురంలో ఒక 7-8 మాలపల్లి ఉన్నాయి. అంటే కత్తులగూడెం దగ్గర నుంచి, రథాలపేట దగ్గర నుంచి, పెదపేట దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుంటే మన
చారిత్రక ప్రశస్తమైన అనేక పేటలు. ఓటింగ్ వస్తే మనదే చాలా ఎక్కువ ఉంది. కానీ రోడ్డు మీదకి వస్తే మన వ్యాపారాలు ఏముండవు. మనకసలు ఫ్రూట్స్ బళ్ళు, తోపుడు బళ్ళు చూస్తే మనయి కాదు. కూరగాయల కొట్లు కూడా మనయి కాదు. టీ స్టాల్స్ కూడా మనయి కాదు. అసలు చికెన్ షాపులు కూడా మనయి కాదు. కానీ మనోళ్ళు మొత్తం వెళ్ళి ఆదివారాలు కానీ ఇంకొక చోట అన్ని షాపుల్లో మనోళ్ళే కొనుక్కుని డబ్బులన్నీ ఇచ్చి మనోళ్ళు తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనం వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం శుభకార్యాలకి లేకపోతే పుట్టినరోజులని పండగలని ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి చేయకూడదు. మనకి రెవెన్యూ ఉంది, ఆదాయం ఉంది. ఆదాయంలో నువ్వెంత దాస్తే, ఆదాయం ఖర్చు పెట్టకుండా నువ్వెంత దాస్తే అది ఆస్తి. మనకు 100 రూపాయలు వచ్చినప్పుడు ఆ 100కి ఇంకో 10 రూపాయలు అప్పు చేసి 110 రూపాయలు ఖర్చు పెడితే ఏముంది? 100 రూపాయల్లో 10 ఖర్చు పెట్టి 90 ఉంచితే అది ఆస్తి. ఆస్తి కొంత పోగుపడిన తర్వాత నువ్వు ఏమైనా చేయొచ్చు. అప్పుడు రాజకీయాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఖచ్చితంగా వ్యాపారం చేయాలి. రోజు ఉదయం లేచిన తర్వాత సాయంత్రం లోపు మన ఇంట్లో నుంచి ఎన్ని రూపాయలు బయటికి వెళ్ళినాయి అని కాదు చూడాల్సింది. మనం ఇంట్లోకి ఏదైనా ఒక రూపాయి అన్నా వచ్చిందా, ఈరోజు మనకి ఆదాయం వచ్చిందా అని చూసుకున్నప్పుడే ఖచ్చితంగా. నేను సేల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశా. కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్లో ఆఫీసర్గా పనిచేసినాను కాబట్టి నాకు అందరూ ఎలా సంపాదించుకున్నారో కొన్ని ఫ్యామిలీలను అడిగినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను ఒక వైశ్య కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత అంటే, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఒక చిన్న డబ్బులు కట్ట అంటే 100 రూపాయలని 10 రూపాయలుగా కానీ ఒక 1000 రూపాయలని 50 రూపాయలుగా 100 రూపాయలుగా మార్చి ఒక కట్టని చిన్న టేబుల్ మీద పెట్టి ఇంటి దగ్గర పెట్టించి ఒక చిన్న బుక్ అక్కడ పెడతారు, చిన్న పుస్తకం. ఎవరైనా అందులో తీసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకున్నాడో రాయాలి అక్కడ. నేను ఇందుకు తీసుకున్నా, 50 రూపాయలు ఇందుకు తీసుకున్నా అని రాయటం వల్ల ఇంటి యజమానికి అన్నీ తెలిసాయి. మనకి అసలు ఆ సాంప్రదాయమే లేదు. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకున్న రోజున మీరు రాజకీయాలు చేయగలరు, మీరు ఇతర దేశాలు ఇంకా చదువుకోగలరు. ఈ భారతదేశాన్ని మళ్ళీ శాసించి గతాన్ని పునరుద్ధరించగలరు. జై భీమ్.